10,000 మందికి పోయిన నవంబర్ నుంచి పని లేకపోవడం వల్ల దాదాపు 5-6 నెలలుగా ఎప్పుడైతే ఎన్నికలు వచ్చిందో అప్పటి నుంచి పని లేకపోవడం వల్ల ఇవాళ వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళందరూ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కలిసి, నేను కూడా స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు కలిసి విజ్ఞాపన చేయడం జరిగింది. వెంటనే సమీక్ష చేయండి, వివిధ విభాగాలు సమీక్ష చేస్తున్నాం అన్నట్టుగా చెప్తున్నట్టుగా మీరు ఈ వస్త్ర పరిశ్రమను, హ్యాండ్లూమ్ను, పవర్లూమ్ను మాట ఇచ్చి తూతూ మంత్రంగా సమీక్ష నిర్వహించారే కానీ ఆర్డర్లు మాత్రం ఇవ్వలేదు. 350 కోట్ల నిధులు పేమెంట్ ఇవ్వాల్సిన చోట 50 కోట్లు టెస్కోకు రిలీజ్ చేశారు. అందులో కేవలం 10-12 కోట్లు మాత్రమే ఇంతవరకు పేమెంట్లు అయిపోయినాయి. మిగతా రూపాయలు ప్రభుత్వ అధికారుల దగ్గరనే ఉన్నాయి. ఇది ప్రతి సంవత్సరం పేమెంట్ ఇవ్వాల్సినటువంటి విభాగం, బడ్జెట్లో నిధులు కేటాయించేటువంటి విభాగం. ఇవాళ కులగణన చేస్తామని చెప్పని గొప్పగా చెప్పేటువంటిది, కులాలలో, చేతి వృత్తులలో ప్రత్యేకత ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమను కూడా కాపాడలేని పరిస్థితి. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయే విధంగా ఈ చేతగాని ప్రభుత్వం, దద్దం ప్రభుత్వం వల్లనే జరుగుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, నిన్న కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు నిన్న వెళ్ళి ఆత్మహత్యలకు, ఆకర్షణలకు బలపడే కుటుంబాలను పరామర్శిస్తారు. హత్య చేసిన వాళ్ళే సంతాప సభ పెట్టినట్టుగా ఉంది. అని ఒకవైపుని ప్రభుత్వం చేతగానితనం వల్ల, పట్టించుకోకపోవడం వల్ల, చేనేత పరిశ్రమలో గతంలో ఏ విధంగా అయితే సంక్షోభంలో ఉండను తిరిగి మళ్ళీ సంక్షోభంలో కూరుకుపోయే విధంగా చేసినటువంటి మీ వల్ల జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు, ఆకర్షావులు, కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలైనా కనీసం వాటిని కొనసాగించినట్టయినా కానీ ఆ నిధులను గతంలో ఏ విధంగా అయితే వీళ్ళు విడుదల చేసి ఆ రంగాన్ని కాపాడినరో, ఈ పథకాలన్నీ పునరుద్ధరించి కొత్త పథకాలను పెట్టినరో, కొత్త ప్రభుత్వం వెనువెంటనే చేయాల్సిన బాధ్యత ఉండే. ఇస్తున్నటువంటి నిధులను కానీ, పథకాలను కొనసాగిస్తున్నటువంటి మాటను కానీ నిలబెట్టుకునేటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణ సమాజం, బీసీ వర్గాలు, ప్రధానంగా చేనేత వర్గాలు ఎక్కడెక్కడ నిలబడే అవసరం ఉన్నది. ప్రజల్లోకి వెళ్తూ తిట్ల దండకాన్ని కొనసాగిస్తూ ఒట్టురూపకంగా ఓట్లు సంపాదించాలనేటువంటి యాసన ఉందే కానీ ఈ పేద వర్గాలను ఆదుకుందామనేటువంటి ధ్యాస మాత్రం కనబడడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సామాజిక వర్గాలకు ప్రయత్నిస్తూ స్పష్టంగా కనబడుతున్నది. అటు అధికారంలో కానీ, నిధుల కేటాయింపుల్లో కానీ, ప్రభుత్వ పనితీరు కానీ ఈ పేద వర్గాలను ఆదుకోవాలనేటువంటిది వీళ్ళలో ఏ క్వశ్చన్ అటు కనబడుతుంది. కనుక ఈ ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని చెప్పని పేదలను, చేనేతలను, నేతలను విస్మరించినటువంటి ప్రభుత్వానికి తగిన బుద్ధి ఓటుగా చెప్పాలని కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ఈ వర్గాలను విజ్ఞప్తి చేస్తూ ఆత్మహత్యలకు పాల్పడదని చెప్పని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రభుత్వం మెడలు వంచైనా కానీ మీకు న్యాయం జరిగే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు, గతంలో మంత్రిగా పెంచినటువంటి కేటీఆర్ అందరం ఎంట ఉంటామని చెప్పని, మీరు ధైర్యంగా ఉండాలని చెప్పని కేటీఆర్ గారు స్వయంగా వెళ్ళి వాళ్ళకు ధైర్యం చెప్పి ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రభుత్వానికి విజ్ఞాపన చేసి లేఖ రూపకంగా కూడా ఈ సమస్యలను వారి ముందు పెట్టడం జరిగింది. ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు, గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికి అనుగుణంగా మీరు కొనసాగించండి నేను చెప్పంటే, కనీసం గతంలో పెంచినటువంటి ఒక మాజీ మంత్రిగా, శాసనసభ్యునిగా విజ్ఞాపనైనా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒకవేళ పట్టించుకున్నట్టయితే ఈ సమస్యలు పరిష్కారం మార్గం చూపించినట్టయితే ఈ ఆత్మహత్యలు జరిగేది కావు, ఆకలి జరిగేది కావు.
ఈ ఆకలి చావులకు ఆత్మహత్యలకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి బాధ్యత వహించాలి, మంత్రి గారు బాధ్యత వహించాలి. వెంటనే ప్రభుత్వ అధికారులు అప్రమత్తం చేసి ఇంకా వస్త్ర పరిశ్రమలో మిగిలిపోయినటువంటి వాళ్ళు ప్రాణంతో ఉండాలన్నా, ఆత్మస్థైర్యంతో జీవించాలన్నా, ఈ వస్త్ర పరిశ్రమ కొనసాగించాలన్నా వెంటనే యుద్ధ ప్రాతిపదికన అధికారులు వెళ్ళి అక్కడ ఉండేటువంటి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చేనేత సంబంధించినటువంటి సొసైటీలలో వస్త్రాలను కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి. 5-6 నెలల క్రితం ప్రొక్యూర్మెంట్ అయినటువంటి వాటికి నేటి వరకు కూడా పేమెంట్లు చేయలేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదు. వెంటనే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.